తప్పుదో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం అని అన్నారు. నేను వారిని మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితో మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రాల నుంచి కేంద్రానికి సంబంధించి అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు నన్ను ఏదో మాట్లాడాలని కూడా నేను బాధపడను. కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్లలో తీసుకొని 85,000 కోట్లు మాత్రమే తిరిగించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పైసలు మీరు ఉంచుకుంటే రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి గారు గౌరవంగా హక్కుగా అడిగితే బిచ్చగాడనని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయ విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అందరినీ స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెడీగా ఉన్నది టిఆర్ నగర్లో రోడ్కు 200 కిలోమీటర్ల దూరంలోనే, 200 మీటర్ల దూరంలోనే, 200 మీటర్ల దూరంలో ఉన్నది. మక్కల కొనుగోలు కేంద్రం విషయంలో మీరేమిస్తుందో సపోర్ట్ రైతులకు చెప్పాలి. వరిధాన్యం దాంట్లో ఇక్కడకు మీరే కారణం చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరి మీరే సమాధానం చెప్తారో చెప్పండి. ఆటోనమస్ బాడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. పోయినసారి మార్కెట్కు 10 ఎకరాలు ఇవ్వమని నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి చైర్మన్ అంటే వారికి ఇస్తే ఎండార్ చేసి సంతకం పెట్టి స్టాంప్ వేసి కాగితాలు ఉంటాయి అక్కడ ఇస్తే అప్పుడు ఉన్న వాలంటరీ చైర్మన్ ప్రకాష్ గారు వారు లెటర్ రాసి మార్కెట్ వాల్యూ చేసి ఇక్కడ ఉన్న దామోదరణకు రవీందర్ రెడ్డి గారు తెలుసు, మార్కెట్ ఇస్తున్నా కానీ ఇక్కడికి 1,60 లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. ఈ ప్రాసెస్ నడవడానికి అప్పుడు కూడా నేను ఇవ్వలేదు. అధికార పడి దగ్గర 1 ఇయర్ పట్టి ఎగ్జాక్ట్ 1 ఇయర్ పట్టి మీరు ఎప్పుడైతే కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారో నేను నెలకే లెటర్ రాశాను. ఇప్పుడు అట్లీస్ట్ కేంద్రీయ విద్యాలయం డబ్బులు కూడా అడగకుండా ఇస్తున్నారు. మార్కెట్కి సగ డబ్బులు కట్టాలని చెప్పి కాగితం ఉంది, అక్కడ అప్పు ఉంది. అది ఆటోనమస్ బాడీ. రైతులు కానీ పత్రికలు కానీ జగిత్యాల ప్రజలు చెలియల ఫామ్ అనేది స్వయం ప్రతిపత్తి అనేది రైతుల నుంచి సేకరించారు. అదొక గొప్ప సంస్థ. దాన్ని రివైవ్ చేయాలి. కొందరైనా తుమ్మిందుకు వెళ్ళలేదు. నా బాధలు నాకు నేను గెలిచిందో లేదో ఏడాది కరోనా కాగితమైన ఓడిపోయాయి. రాజకీయ ప్రకంపనలు అటెన్గా మా మున్సిపల్ చైర్మన్ మా సార్ తీసుకుపోయి అక్కడ రోజు అవ్వండారు. ఈ లోపల మళ్ళీ గెలిపించారు. ప్రజలు ఉన్నంత వారే టిప్పలు పడుతున్నాడు, ఇంతో అంత సందులు చేసాడు, మోర్లు తెచ్చాడు, దోకలు తెచ్చాడు, ఓ బడి తెచ్చాడు. ఏం చేయకుండా మమ్మల్ని తిట్టాడు, కొట్టాడు, భూమి కబ్జా చేయడని చెప్పి వాళ్ళంటే గెలిపిస్తే ప్రభుత్వం మారేది. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి 235 కోట్ల దాఖలు తెచ్చిన, 200 కోట్ల మన స్కూల్ తెచ్చిన, పల్లెకు పల్లె దవాఖాలు తెచ్చిన పక్క నియోజకవర్గం కంటే ఇవన్నీ పక్క నియోజకవర్గం కంటే ఎక్కువ. అదేవిధంగా మహిళా కాలేజీకి స్వయం ప్రతిపత్తి తెచ్చిన. ఇవాళ కలిసి ఉంటున్నాం కాబట్టి ఈత స్థలం ధైర్యంగా నేను ఇవ్వగలుగుతాను. తీసుకొచ్చినాం. కొత్త బస్ స్టాండ్ నుంచి చెలిగల్ ఫామ్ ఎంత దూరం ఉంటుందో ఈ టిఆర్ నగర్ కూడా అంతే దూరం ఉంటుంది. అక్కడ మంచిగా పల్లె దవాఖాన అయింది, వైద్య సదుపాయం కూడా అందుతుంది. దగ్గరనే అక్కడనే హై స్కూల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వెనకాల ఏటీసీ సెంటర్ అయింది. అది మీ నియోజకవర్గాలకే వస్తుంది, ఎంపీఆర్ పార్లమెంట్ పక్కకే వస్తుంది. కాబట్టి మీరు పునరాలోచించ చేయాలి. చెలిగల్ ప్రాంత రైతుల నుంచి కూడా వ్యతిరేకత మీకు ఆల్రెడీ చూపెట్టిన. అది రైతుల పక్షాన వాలంటరీని మళ్ళీ రివైవ్ చేయాలి. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ రివైవ్ చేయాలి, మళ్ళీ తీసుకురావాలి. దానికి గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులు కూడా వచ్చేది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసేది. మేమంతగా సహకరించండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఆటోనామస్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ తెలిసి తెలియక ఎమ్మెల్యే బాధ్యుడుగా నేను ఒక విషయాన్ని సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను. వారు మాట్లాడిన మాటలకే జవాబిస్తున్నారు. నేను నుంచి మీరు ఒక మాట కూడా మాట్లాడతారు. అలా 10 ఎకరాలు మార్కెట్కి ఇచ్చారు, అలా ముస్లింలు వ్యాపారం కోసం ఇచ్చారు. అసలు ఒక పార్లమెంట్ సభ్యునిగా, భారతీయునిగా, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసే ఎంపీ గారు మాట్లాడే మాట ముస్లిం మన పార్టీలు కాదా అని ఉంటాడు. రెండవ ప్రశ్న, వ్యాపారం పండ్ల వ్యాపారంలో ముస్లింలు ఎక్కువ ఉండొచ్చు, హిందువులు కూడా ఉన్నారు, మరి తెలియకపోతే పరిచయం చేస్తారు. మూడవది, అమ్మేవాళ్ళు 95% హిందువులే కదా రైతులు. అంటే అమ్మే వాళ్ళకి లాభం ఉండదా? మార్కెట్ లేకపోతే మరి రైతు ఎక్కడ అమ్ముకోవాలి? అంటే ఓన్లీ హిందూ ముస్లిం అంటే మతం పేరు మీదనే ఓట్లు తెచ్చుకొని గెలిచి కథం మాయమవుదా? వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడాడు. మతం పేరు మీద మాట్లాడు, మతం పేరు మీద గెలిచి మాయం. ఎంతవరకు సమంజసం? చివరగా మళ్ళీ ఒకటే మాట్లాడుతాం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వక 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్ళు ఇస్తే 85 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా మీరు ఉంచుకున్నది ఈ జిఎస్టీ ద్వారా ప్రతిదీ కేంద్రం అకౌంట్లో వేసుకునే వాళ్ళు, మరి అడుక్కునే వాళ్ళు నిజగాలు మరి మీరైతారా లేదా ముఖ్యమంత్రి అంటారా? అది ఆలోచన చేయాలి. మీరు అట్లాంటి మాటలను వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. భేషజాలకు పోకుండా మనం కలిసి పనిచేయాలి. నేను భేషజాలకు పోకుండా మరి కేంద్రానికి సంబంధించిన జాతీయ రహదారులపైన రోడ్లు కావచ్చు, యాక్సిడెంట్లు అయితే బ్లాక్ స్పాట్స్ కావచ్చు, నిధులు ఇవ్వాలని తమ రెడీ. మీతో కలిసి మంత్రుల దగ్గర కూడా వెళ్ళాం. మరి ఆ పనులు కాలేదంటే మీరు అసమర్థులని మనం అడుగుతాం. రాజకీయ అంతు ఎవరైనా చూడాలంటే ప్రజలు చూసేది. అది అరవింద్ గారు కాదు. రాజకీయ అంతు నాది ఎవరు చూసారంటే ప్రజలు చూస్తారు. అది ప్రజల విజ్ఞత ప్రదర్శిస్తారు. ప్రజలు అన్ని గమనిస్తారు. ఎగ్జాంపుల్ కంటే ఎక్కువ జగిత్యాలని కాన్సన్ట్రేషన్ చేరింది మంచిదే కదా. కాన్సన్ట్రేషన్ చేసి చిల్లర రాజకీయాలకి చిల్లర మాటలు కాదు. మంచిగా అభివృద్ధి చేయండి. వెంటనే బ్లాక్ స్పాట్స్ రోడ్స్ అన్నిటికీ నిధులు ఇవ్వండి. 50 రోడ్ల బ్లాక్ స్పాట్ రోడ్ 50 రోడ్లో పెట్టుకుంది బ్లాక్ స్పాట్ రోడ్ అని. అంటే బ్లాక్ స్పాట్ రోడ్ అంటే ఏంది? యాక్సిడెంట్ ఎక్కువ వేస్తాం. దానికి ఏదో 1 లక్ష కోట్లు పెట్టింది. మీరు తిప్పలపేట రోడ్డు మంజూరు పెట్టాలి. ఏడాది అయిపోయింది. ఇదివరకు టెండర్ వేసింది దిక్కులేదు. దాని గురించి ఎందుకు ఆలోచిస్తలేదు? అనంతరం గురించి ఎక్కడుందండి? హైవే మీదనే కదా. ఏడ మళ్ళీ ఆవిడే కదా కొట్టుకపోయే స్థాయికి వచ్చింది. అవన్నీ చేయించుకోండి. నేను చెప్పినా కదా 2 లక్షల కోట్ల పైన తీసుకున్నారు. 85,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి ఇంకొక 50,000 కోట్లు ఇవ్వండి తెలంగాణకు. అందులో జగిత్యాలకు 5,000 కోట్లు తీసుకురాలి. అప్పుడు మాట్లాడండి. 1000 కోట్లు తీసుకొచ్చి మాట్లాడు. అర్థంటలే కదా. ఇంకొక మంచి సంస్థ, పెద్ద సంస్థ తీసుకురండి. పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురండి. మా కల్లెడలు ఉన్నాయి స్థలం. పొలాసులో కూడా గుట్టరాజపల్లెలో దూరమైన పర్లేదు. నియోజకవర్గ సర్పంచ్ ఇదే 437లో 350 ఎకరాలు. నాకు తెలియదు కానీ మీ మీడియాలో వచ్చింది ఎవరో మాట్లాడితే అక్కడ బీజేపీ నాయకులే కొన్ని భూములు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకోకపోతే కోర్టు కేసు వేసిన తర్వాత వాళ్ళకే లాభం అవుతుంది కదా. అంతర్వ్యవహార సంగతి వదిలేద్దాం. మా రైతులకు ఎట్లా లాభం అవుతుంది? నేను అనుకునే కొద్దిగా నేను ఏదో అమ్ముకునే లేదు. ఎవరైనా అమ్ముకున్నారు. ఈటీసీ సెంటర్ దగ్గర నేను జగిత్యాల స్థాయి నాయకుడు. నేను ఎన్ని గంటలు చెప్పు. ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని కేంద్రానికి 2 లక్షల కోట్లు ఇచ్చే వాళ్ళు అడుగుతుంటో లేకుండా తిరిగి 85 లక్షల కోట్లు ఇచ్చే వాళ్ళు అడుగుతుంటో లేకుండా అంటే 1,15,000 కోట్ల పైన మీరు ఉంచుకున్న వాళ్ళు ఏమవుతారో మరి మీరే ఆలోచించేయాలి. ఇవాళ వంట సమస్య. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది.
మీరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్ని సేకరించిన పోయిన 6 నెలలు 3 నెలల నుంచి ఒక్క లారీ పోలేదు. మొత్తం రైస్ మిల్లుల్లో నిలిచిపోయింది. ఇప్పుడు రైస్ మిల్లులో కేంద్రం తీసుకునే బాధ్యత ఉన్నా కానీ ఫస్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్లు పెట్టి పట్టుకుంటుంది. జాప్యానికి కారణం కొంత లేబర్ ముఖ్యంగా, రెండవది మీరు వాళ్ళు తరలించడం. మరి అటువంటి సందర్భంలో నేను అడుగుతున్నాను, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు లేబర్ తగ్గింది, అమ్మాయి తగ్గింది. ఎందుకంటే రాష్ట్రం కొద్దిగా ధనిక రాష్ట్రం అయింది, మీకు ఇచ్చే స్థాయికి పోయింది, అడుక్కునే స్థాయికి లేదు. నేను మీరు మాట్లాడేట్టు పిచ్చడానికి ఇచ్చేవాడు. మీరు ఫెడరల్ స్ఫూర్తితోటి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలి. మొక్కజొన్న ఏదైతే మద్దతు ధర కొంటున్నామో దానికి పూర్తి స్థాయిలో తీసుకోవాలి. పప్పు దినుసులకు మద్దతు ధర ప్రకటించడం కాదు, పూర్తి స్థాయిలో కొనాలి, దాన్ని ప్రోత్సహించాలి. యూరియా వచ్చే పంటకు 10 లక్షల మెట్రిక్ టన్ను తెలంగాణకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇవన్నిటి గురించి కూడా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మాట్లాడితే యూరియా సబ్సిడీ ఇస్తా ఉంటాను, ఎన్ని ఇచ్చినా అన్ని కలిపి 2 లక్షల కోట్ల పై ఇస్తే మీరు ఇచ్చేది 85,000 కోట్లు. మీరు విద్యకి ఇచ్చినా, వ్యవసాయానికి ఇచ్చినా, వైద్యానికి ఇచ్చినా, ఉపాధి హామీకి ఇచ్చినా, ఆ ఉపాధి హామీ కార్మికుల పొట్ట కూడా కొడుతుంది. వికసిత్ భారత్ జీరాంజీ పథకం అని తెచ్చి ఇక్కడ రూపాయికేమో 41 పైసలు, 2 లక్షల కోట్ల పైన ఇస్తే 85,000 కోట్లు ఇచ్చింది ఈ 5 ఏళ్ళు. అదే బీహార్ రాష్ట్రానికి రూపాయి ఇస్తే 6 రూపాయలు. ఓట్ల కోసం ఎలక్షన్ల ముందు మహిళల కోట్లలో 10,000 వేసారు. ఏ పైసలు చెప్పి మిగిల్చుకుని వేసారు. అక్కడికి వెళ్ళి కార్మిక ఉపాధి లేక ఇక్కడికి వస్తారు. వాళ్ళు రాకుండా అమ్మాలి లేదు. పాత్రికేయ మిత్రులారా, మీరు జగిత్యాల బిడ్డలు, తెలంగాణ బిడ్డలు, మీరు రైతుల పక్షాన ఆలోచన చేయండి. ఫెడరల్ స్ఫూర్తి లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సిన ఎంపీ గారు ఇక్కడ ఢిల్లీకి పోయి మన వడ్లు మక్కలు పోయే విధంగా చూసేది పోయి ఈ రకంగా మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం గురించి నిన్న కూడా లెటర్ రాసిన గౌరవ కలెక్టర్ గారు ఇమ్మీడియట్ 6 ఎకరాలు టీచర్స్ కాలనీ మధ్యలో కొద్దిగా ముస్లింల ఈద్గా వస్తుంది, ఆ పక్కనే ఇవ్వాలని చెప్పుకోవడం. ఆల్రెడీ తహసీల్దార్ చెప్పాము, ల్యాండ్ కూడా లెవెలింగ్ అయిపోతుంది. భూమి సాకుతోటి మీరు కేంద్రీయ విద్యాలయాన్ని తరలించే ప్రయత్నం కానీ విద్యా సంవత్సరాన్ని ఆపే ప్రయత్నం చేయదు. 6 ఎకరాలు ఇచ్చే బాధ్యత మాది. నేను చెప్పే 6 ఎకరాలు ఎంపీ గారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మండలానికి 2-3 రోజులు తిరుగుతాడు, ప్రెస్ మీట్ పెడతాడు, పోతాడు. గల్లీ 100 సార్లు తిరిగిన మేము గల్లీలో గంటల సమయం ప్రజల కోసం ఒకటే పట్టుకున్నాడు. అంతరావాళ్ళు చూసాడు, ఈయనకు పువ్వులు ఉన్నాయి. ఎన్ని పువ్వులే అంతగా అంబారిపేట శివారు మధ్యలో చూశాను. 2 ఊళ్ళ శివారు వెళ్తే దాదాపు 3,000 ఎకరాలు ఉంటుంది, 1,500 మంది రైతులు ఉంటారు. దాంట్లో నేను ఒక్కనే లబ్ధిపోతున్నా. మరి నేను ఇవాళ టీఆర్ నగర్ తీయమంటున్నా, ఇస్తా అంటున్నా. రెడీగా ఉంది 6 ఎకరాలు. తారక రామనగర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కంటే పోకముందు టీచర్స్ కాలనీ అని బోర్డు కనబడుతుంది. అందులో చాలామంది అన్ని వర్గాల టీచర్లు చెప్తే బాగుండదు. మీరు పాత్రికేయ మిత్రులు తెలుసుకొని మీకు మంచి పరిచయం ఉన్న టీచర్స్ ఉన్నారు. టీచర్స్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు. దాని పక్కనే ఇది స్థలం కొంచెం మొదలైంది, సాఫ్ చేసి ఇస్తాం. 6 ఎకరాలు మెయిన్ రోడ్డు నుంచి 300 గజాలు. రోడ్డు బాగాలేదంటారు. గతంలో బీటీ రోడ్డు ఉండే, చెడిపోయింది, చేస్తాం. పెద్ద విషయం ఏంటి? 300 గజాలు కాదు, కిలోమీటర్ చేస్తే ఎంత బీటీ రోడ్డు? 60-70 లక్షలు అవుతుంది. అదొక పెద్ద ముచ్చట. ఇప్పుడు నేను అన్న స్థలం నుంచి ఏటీసీ సెంటర్ వరకు సీసీ రోడ్ వేసాం. మీ పాత్రికేయ మిత్రులు అందరూ చూసారు. 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్ నడుతూ ఉంది. ఒక్కటొక్కటిగా అక్కడ ఇన్స్టిట్యూట్స్ వస్తే ఎంత మంచిగా పట్టణం విస్తరిస్తుంది. వారికి తెలియదు నా నియోజకవర్గం కాదంటాడు. ఎవరో చెప్పారు నూకపల్లి ఎందుకు అవుతుంది నాయన? నూకపల్లి కూడా డబల్ బెడ్రూమ్ కూడా జగిత్యాల కలిపినాం. వారు ఏనాడన్నా పోతే కదా ఎన్ని ఊర్లు పోయినాను. నేను ఊరూరు తిరిగి ఉన్నాయి. కించపరచంగా విధంగా మాట్లాడడం
అహంకారంగా మాట్లాడడం, ఏదో నేను భగవంతుడు నన్ను వెలుగులో పుట్టించాడు కావచ్చు, దాంతో నేను దొరకదని చూపెట్టినా, అహంకారం చూపెట్టినా, దానికి ఒకసారి దానికి ఉన్నందుకు నా గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పెట్టడం లేదా మాట్లాడిపోయడం, ఇవల్ల అల్టిమేట్గా విద్యార్థులకు నష్టమైన పని చేస్తా ఉన్నాం. ఇచ్చగాడని చెప్పి ఎట్లా మాట్లాడతారండి? ఎవరు అడుక్కునే వాళ్ళు? ఇప్పుడు కేంద్రం రాష్ట్రాన్ని నడుపుకుంటుందా, రాష్ట్రం కేంద్రాన్ని నడుపుకుంటుందా? ఇదే మాట నేనంటే బాగుంటుందా చెప్పు? భారతదేశం మనంతా సెక్యులర్ దేశం, డెమోక్రటిక్ కంట్రీ, ఒకరికొకరు అండ ఉండాలి, సైన్యానికి మద్దతు ఇవ్వాలి, ఉన్న వాళ్ళని లేదని పెట్టాలి, అది ధర్మంలోనే ఉంటుంది. నేను వేరే మత వాళ్ళను ద్వేషించాలి, కానీ నేను హిందువులు ఫోటో పెట్టుకోలేదు, కానీ పెట్టుకునే వాళ్ళని తిట్టుడు మాత్రం నాకు రాదు. జైత్యాల ప్రాంతాల్లో జై శ్రీరామ్ అని మాట్లాడతాం, వందే మాత్రం ఉంటుంది, వందే మాత్రం అండి మేము వాడమా? అసలు గుళ్ళకు ఇక్కడ ఉన్న నాయకుల కంటే ఎక్కువసార్లు పోయినాము మేము జైత్యాల గుళ్ళ. నియోజకవర్గం మొత్తం మీకు 7 ఉంటాయి. జైత్యాల నియోజకవర్గం మీకు ఒక పార్టీ. ఎన్ని గుళ్ళకు మేము నిర్మించిన కేంద్రం నుంచి ఎన్ని గుళ్ళకు ఇచ్చినని సంజయ్ కుమార్ రెడ్డిని జైత్యాల ప్రజలు గెలిపించారు. ప్రజల డబ్బు, ప్రభుత్వ డబ్బు ఎన్ని గుళ్ళకు నేను తీసుకొచ్చిందో ఒక్కసారి తిరుగు చెప్తే ఇప్పుడు గంట సేపు ఉంటుంది, టైం అవుతుంది. జైత్యాల మా బ్రాహ్మణ మీద నుంచి మొదలు పెడితే మంగళ రామాలయం దాకా రోడ్లు వేసి, బోర్నపల్లి తాతవాయి గుడి నుంచి మొదలు పెడితే ఇక్కడ లక్ష్మీపూర్ దాకా గుళ్ళకు, గోపురాలకు, వివిధ సంఘాలకు ఎంత మాట్లాడతారండి? అంబార్పేట నుంచి ప్రతి గుడి వీళ్ళు ఒక్కడి దేవుడి పేరు చెప్పుకుంటే సరిపోయిందా? వాళ్ళు నేను అడుగుతున్న బర్నింగ్ ఇష్యూ మన జగిత్యాల జిల్లాలో మక్కలు వరదాని కొనుగోలు. మక్కల కొనుగోలు 2400 ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మీరు మక్కలకు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎంతమంది రైతుల దగ్గర కొనబోతున్నారు, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. నేను జగిత్యాల నియోజకవర్గ కేంద్రంగా 4 సెంటర్లు ఉన్నాయి. జగిత్యాల, రాయకల్, లక్ష్మీపూర్, బీర్పూర్. ఎన్ని మక్కలు కొంటున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇస్తుంది అనేది నేను ఒక 15 రోజుల్లో మీకు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇవాళ 2400 మద్దతు ప్రకటించిన మీరు పక్కన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి ఎన్ని క్వింటాల మక్కలు కొనవచ్చు చెప్పండి.